హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అర్చన వ్లాగ్స్. ఏంటి ఇంతమంది ఉన్నారు, ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అనుకుంటున్నారా? చెప్తా ఆగండి. దానికన్నా ముందైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. సో దట్ నేను ఏ వీడియో పెట్టినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మీరు వెళ్ళి వీడియో అయితే కంప్లీట్గా చూడొచ్చు. ఇక్కడ మేమైతే పోచమ్మ తల్లి టెంపుల్కి వచ్చాము. అండ్ టెంపుల్కి ఎందుకు వచ్చాము ఏంటి చెప్పలే కదా. మా ఊర్లో నాయకమ్మ తల్లికి 2వ వార్షికోత్సవం జరుగుతుంది. 2వ వార్షికోత్సవం సందర్భంగా మేమైతే హారతులు తీస్తున్నాము. అంటే అమ్మవారికి బోనాలు చేస్తారు కదా, అది మొదటి వార్షికోత్సవంలో చేసాము. అండ్ 3వ వార్షికోత్సవంకి బోనాలు తీస్తారు. అంటే 3 ఇయర్స్ కంప్లీట్ అయ్యాక ఈ ఇయర్ మాత్రం హారతులు తీస్తున్నాము. బోనాలు మనం ఎవ్రీ ఇయర్ బోనాలు చేసినప్పుడు ఫస్ట్ పోషమ్మ తల్లి బోనాలు చేస్తారు కదా. కాకపోతే మేము హారతులు తీస్తున్నాం కాబట్టి పోషమ్మ తల్లికి కొబ్బరికాయ కొడదామని చెప్పేసి వచ్చాము. అండ్ ఇక్కడ మేమైతే కంప్లీట్ మా గల్లీ మొత్తం అందరం ఒకటేసారి కలిసి వచ్చాము. అండ్ అసలు హారతులు అంటే నార్మల్ ఏదో ఓకే ఇట్లా అందరు హారతులు తీసుకొని పోతారు, అలా కాకుండా మంచి ఒక బోనాలు చేస్తే ఎలా ఉంటుంది ఆ వైబ్ వచ్చేలా చేశారు. అసలు పండగ అంటే అమ్మవారి అలంకరణ కానీ, కుంకుమ పూజ కానీ, అండ్ హారతులు కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. అండ్ కంప్లీట్ వీడియో అయితే చూడండి. అండ్ మేమైతే ఇంకా అందరం తీర్థం ప్రసాదం అంతా తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. అండ్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి.
నివృత్తి అర్థం కూష్మాండ నిరాగచ్చ కూష్మాండ దేవత ఆనుకూల్యత కల సిద్ధిరస్తు. ఓం జై జగదంబ 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 జగదంబ మాతాకి జై. అన్నిటికన్నా ముఖ్యం శ్రీమాత్రే నమః అనేటువంటి మంత్రం. ఎందుకు అంటే శ్రీమాత్రే నమః ముగ్గురు అంటే త్రయం. ఎవరెవరు? ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి. ఆ త్రిగుణాత్మిక స్వరూపిణి మన వస్తువు. జగదంబ మాతాకి జై. నేను ఇప్పటిదాకా చెప్పిన మళ్ళీ లేపుతారు అందరూ కూడా కూర్చోవాలి. ఈ దయస్పైన అందరూ ముచ్చబెట్టారు కూర్చో. విష్ణు మాయేన సంస్కృత అందరూ జనం పెట్టుకోండి. నమస్తస్మై ఈ కోసమై నమో నమః అనుకోండి మనసులో. లేదు అంటే మీ హృదయాలపై